ఈ రైతుకి మనం ఇచ్చినవి ఏమిటంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్, జింక్ అండ్ వేస్ట్ డీకంపోజర్ ఇచ్చాం. భూమిలో మందులు తెచ్చేసి స్ప్రేయింగ్స్ ఎక్కువ పెంచారు. దానివల్ల అధికంగా దిగుబడి వస్తుంది. ఈ రైతుకి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అందరికీ నమస్తే అండి. కాకర పంట రెండో పంటలో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల సైజ్ చూసారా ఎలా వచ్చిందో. నేను కంప్లీట్గా కెమికల్ వాడతలేదు, కంప్లీట్గా ఆర్గానిక్ వాడతలేదు. తోటకి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అదే ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే లో బడ్జెట్లో ఎక్కువ కాపు కాపిస్తున్నారు. ఇది వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ అండి. దీన్ని ఎలా కలుపుకోవాలంటే ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అయినా దొరుకుతుంది. ఇది బయట అయినా 20 రూపీస్ మించి ఇది ఉండదు, హోల్సేల్ రేటు. ఇది ఎలా కలుపుకోవాలంటే 2 కేజీలు బెల్లము ప్లస్ 200 లీటర్లు వాటరు, ఒక వేస్ట్ డీకంపోజర్ డబ్బా వేసేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిప్పాలండి. తిప్పితే మనం రోజుకి బ్యాక్టీరియా అనేది తేడా వస్తుంది. ఎవ్రీ 7 డేస్కి ఇది ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకు పురుగు మందులు కానీ భూమిలో వేసే మందులు కానీ ఏమీ వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ఒకటి వాడుకుంటే చాలు. ఇది వచ్చేసి సెకండ్ టైం అండి. చూసారా బ్యాక్టీరియా ఎలా కదులుతుందో లోపల. ఇది ఒక్కసారి కొంటే ఈ వేస్ట్ డీకంపోజర్ 2 years వరకు కొనే పని లేదు. మళ్ళీ దీంట్లోనే ఒక 20 లీటర్స్ ఉంచేసుకొని మళ్ళీ 2 కేజీలు బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ 200 లీటర్ వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇది 5 డేస్గా రెడీ అయిపోతుంది. ఒక్కసారి రైతు కొంటే 2 years వరకు ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫెయిల్యూర్ అవుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము సజెషన్స్ అవన్నీ ఇస్తాం. ఇట్లు మీ వేదాయువన్.